కృష్ణానదిలోని ఎదురుమొండి దీవులు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా మిగిలిపోయిన ప్రాంతం. అత్యవసర పరిస్థితుల్లోనూ పడవే దిక్కుగా బతుకుతున్న వేలాది మంది ప్రజలకు ఓ వంతెనే జీవితాన్ని మార్చే ఆశగా మారింది. వైఎస్ జగన్ హయాంలో ఏటి మొగ ఎదురుమొండి హైలెవెల్ బ్రిడ్జికి నిధులు, జీవో, టెండర్ల వరకు ప్రక్రియ పూర్తయినా ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులున్నా వారధి ఎందుకు ముందు కదలడం లేదు? ఎదురుమొండి ప్రజలు ఏమంటున్నారు? సాక్షి టీవీ ప్రత్యేక కథనం. కృష్ణా నది ఒడ్డున కనిపిస్తోన్న ఈ పడవ ప్రయాణం ఇక్కడి ప్రజలకు రోజువారీ జీవితంలో భాగం. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవుల ప్రజలకు బాహ్య ప్రపంచంతో ఉన్న ఏకైక అనుసంధానం ఈ పంటు ప్రాంతమే. పాఠశాల, ఆసుపత్రి, మార్కెట్, ఉద్యోగం ఏ అవసరమైనా నదిని దాటాల్సిందే. దశాబ్దాలుగా వారి జీవితం ఈ నీటి ప్రయాణానికే పరిమితమైంది. ఎదురుమొండి, నాచుగుంట, ఎలిచెట్ల దిబ్బ పంచాయతీల పరిధిలోని 10 గ్రామాల్లో 10,000 మందికి పైగా నివసిస్తున్నారు. అనారోగ్యం వచ్చినా, గర్భిణులను ఆసుపత్రికి తరలించాలన్నా, అర్ధరాత్రి అత్యవసరం వచ్చినా పడవే ఆధారం. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. గతంలో జరిగిన పడవ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ఏటిమొగ, ఎదురుమొండి మధ్య వంతెన నిర్మించాలని ప్రజలు 4 దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. మాకు వలసకెళ్ళే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ పంటలు ఉన్నాయంటే ఒకసారి చెడిపోతున్నాయి. పడవల మీద వెళ్తున్నారు. ఆ పడవల మీద ఈ గాలికి ఎలా పడిపోతాయో, ఎలా ఉంగిపోతాయో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వంతెన ఉందనుకోండి, ఏ టైంలో అయినా వెళ్ళి ఏ టైంలో అయినా వస్తారు. వంతెన వేస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో వస్తున్నారు, కానీ రాజకీయ నాయకులు మామూలు టైంలో వదిలేస్తున్నారు. ఇక ఆ టైంలో వచ్చి చెప్తున్నారు. ఇంకంతే. మొన్న అయితే శాంక్షన్ అయిందన్నారు, ఇప్పుడు వరకు ఏం చూపించట్లేదు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న ఈ దీవుల్లో 1000 ఎకరాల సాగు భూమి ఉంది. కానీ సరైన సాగునీరు లేక, ఉపాధి అవకాశాలు లేక ప్రతి ఏడాది వేలాది మంది విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వలస వెళ్తున్నారు. రోజువారీ కూలీ పనికైనా నది దాటాల్సిందే. ఎన్నికల సమయంలో మాత్రం వంతెన హామీలు వినిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఆచరణలోకి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 ఊళ్ళు ఉన్నాయి, మాకు ఎలాంటి ఇది లేదు. కానీ ఎంతోమంది ఎదురు చూస్తాను. నాకు 53 సంవత్సరాలు, ఇంతవరకు మాకు ఏది లేదు. ఈ నాల మీద దాడతాం తప్ప కనీసం గొల్లమంద రేవులు ఒక నామూలిగిపోయింది, ఎదురుముండి రేవులు ఈ రేవులు నామూలిగిపోయింది. అలా చాలా మాకు నష్టం చాలా జరుగుతుంది. ఏటిమొగ, ఎదురుమొండి వారధి నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అనంతరం వివిధ ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా పనులు ముందుకు సాగలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాబార్డు ద్వారా 109 కోట్ల రూపాయల నిధులు సమకూర్చి 2022లో జీవో విడుదల చేసింది. సాయిల్ టెస్టులు పూర్తి చేసి 2023లో టెండర్లు కూడా పిలిచింది. అయితే ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత టెండర్ల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదని స్థానికులు చెబుతున్నారు. నిధులు ఉన్నా నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బుద్ధప్రసాద్ గారు రాణీకోణ చేయటం అనేది జరుగుతుంది. మరి అదొకటి, ఈ వంతెన ఒకటి. ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి, వాళ్ళ పరిపాలనలో ఆర్డర్ వేశారు కాబట్టి, 50 కోట్లు ఆర్డర్ వేశారు కాబట్టి ఆ వంతెన గట్టిగా పూర్తి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటాం. వారధి నిర్మాణంపై ప్రభుత్వం స్పందించాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకు మహాపాదయాత్ర నిర్వహించి దీవుల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. రాజకీయాలకు అతీతంగా వేలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడిన ఈ వారధిని వెంటనే నిర్మించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దేవుడి మీద భారమేసి రావడం, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నాయి. అన్న, ఇటువంటి ఊరు ఉంది, దానికి బ్రిడ్జి కట్టమంటే ఆయన పెద్ద మనసుతో వెంటనే దాన్ని స్పందించి 109 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వాళ్ళ మళ్ళా డీబీఆర్లు మట్టి నమూనా తీసిన తర్వాత కొద్దిగా దానికి పెరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 109 కోట్లతో బ్రిడ్జి పార్ట్ అయిపోతుంది, అప్రోచ్ రోడ్డు తర్వాత శాంక్షన్ చేసుకుందాం, ముందు బ్రిడ్జి టెండర్ పిలవమంటే పిలిచారు. ఆ రోజుని ఎలక్షన్ దగ్గర రావడం మూలంగా కాంట్రాక్టర్లు, ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే 2 సార్లు టెండర్ పిలిచారు. ఆ టెండర్ని పట్టించుకోవడం లేదు, ఇది చేయడం ఇష్టం లేదు. వంతెన కడితే దీవుల ప్రజల జీవితం మారుతుంది. విద్య, వైద్యం, ఉపాధి, రవాణా అన్నింటికీ కొత్త దారి పడుతుంది. కానీ హామీలు మాత్రం దశాబ్దాలుగా అదే చోట నిలిచిపోయాయి. నిధులు, అనుమతులు, టెండర్ల వరకు వచ్చిన ఏటిమొగ, ఎదురుమొండి వారధి ఎప్పుడు సాకారమవుతుంది? దశాబ్దాల నిరీక్షణకు ప్రభుత్వం ఎప్పుడు ముగింపు పలుకుతుందోనని ఎదురుమొండి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.